ఫన్ బకెట్ భార్గవ్, పుష్ప నటుడు జగదీష్, పక్కింటి కుర్రాడు చందు సాయి, ఇవాళ షణ్ముఖ్ జశ్వంత్. ఇలా వీరంతా సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన వారే. అలాంటి ఈ యూట్యూబర్స్ తమ లైఫ్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎందుకు లీడ్ చేయలేకపోతున్నారు? అమ్మాయిల మాయలో తప్పుదో పడుతున్నారా? వీళ్ళ కథ తెలుసా? అసలు ఏమీ లేని స్థితిలో పని పట్ల ఎంతో అంకిత భావంతో ఉంటారు. నమ్ముకున్న పని మీద తప్ప వేరే వాటి మీద ధ్యాస ఉండదు. తీరా అవకాశాలు వచ్చి కొంచెం స్టార్డమ్ వచ్చాక కొంతమంది దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. అదృష్టం బాలేక కొంతమందికి ఆ స్టార్డమ్ నిలబడకపోతుంటే, కొంతమంది మాత్రం తమ అజాగ్రత్త వల్ల వచ్చిన క్రేజ్ని నాశనం చేసుకుంటున్నారు. ఫన్ బకెట్ భార్గవ్ నుంచి మొదలు పెడితే మొన్న పుష్ప ఫేమ్ జగదీష్, నిన్న పక్కింటి కుర్రాడు చందు సాయి, షణ్ముఖ్ జశ్వంత్, ఇలా వీళ్ళంతా తెలియక చేసిన తప్పుల వల్ల, తెలిసి చేసిన తప్పుల వల్ల కేసుల్లో ఇరుక్కున్నారు. వీళ్ళేమి గొప్ప స్టార్లు కాదు, అందరూ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఫన్ బకెట్ భార్గవ్ తనదైన కామెడీతో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే వచ్చిన పేరుని అమ్మాయి వల్ల పోగొట్టుకున్నాడు. మైనర్ బాలికపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో భార్గవ్ మీద దిశ, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఎలాగోలా బయటకు వచ్చాడు. ఇది జరిగిన చాలా కాలానికి రీసెంట్గా పుష్ప నటుడు జగదీష్ అమ్మాయి కేసులో ఇరుక్కున్నాడు. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసే ఓ యువతి ఆత్మహత్య కేసులో జగదీష్ ప్రతాప్ బండారి అరెస్ట్ అయ్యాడు. పెద్దగా గుర్తింపు లేని సమయంలో జగదీష్ జూనియర్ ఆర్టిస్ట్తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ బాగా దగ్గరయ్యారు. అయితే పుష్ప సినిమాతో జగదీష్కి క్రేజ్ రావడంతో వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. దీంతో ఆ యువతి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అది భరించలేని జగదీష్ ఆమె వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను తన స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించాడు జగదీష్. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడు. అది సహించలేని ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి తండ్రి ఫిర్యాదుతో జగదీష్ అరెస్ట్ అయ్యాడు. ఇక పక్కింటి కుర్రాడు చందు సాయి కూడా యూట్యూబరే. కెరియర్ కూడా సూపర్గా సాగిపోతుంది. చిన్న వయసులోనే మంచి స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఒక పక్క యూట్యూబ్ వీడియోస్, వెబ్ సిరీస్లు, మరో పక్క సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నాడు. యూట్యూబ్ వీడియోస్లో కూడా మెసేజ్లు ఇస్తుంటాడు. లైఫ్లో ఎలా ఉండాలో చెప్పే చందు సాయి రీసెంట్గా ఓ అమ్మాయి విషయంలో అరెస్ట్ అయ్యాడు. ఓ యువతిని ప్రేమించాడని, పెళ్లి కూడా చేసుకుంటానని ఆమెకు మాట ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ అమ్మాయిని చందు పెళ్లి పేరుతో మోసం చేశాడని, దీంతో ఆ యువతి రేప్ కేసు పెట్టినట్లు మనం విన్నాం. చందు సాయి కొన్ని రోజులు జైలు జీవితం గడిపి బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన వార్తలు నిజం కాదని అన్నాడు. కొన్ని రోజులు చందు సాయి టాపిక్ నడిచింది. జనాలు మర్చిపోయారనుకుంటే ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్ సంచలనంగా మారింది. అయితే షణ్ముఖ్ డైరెక్టర్గా ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదని తెలుస్తోంది. కానీ ఆ అమ్మాయికి వెబ్ సిరీస్లలో ఛాన్స్ ఇస్తానని నమ్మించి మోసం చేశాడన్న ఆరోపణలు అయితే వచ్చాయి. మరోవైపు షణ్ముఖ్ అన్నయ్య అదే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వారం రోజుల్లో పెళ్లి అనగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రేమించిన అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫ్లాట్కి వెళ్ళడంతో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు అన్నదమ్ములిద్దరు. ఒక అమ్మాయి వల్ల ఇవాళ షణ్ముఖ్ జైలు పాలయ్యాడు. వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్లో మెసేజ్ ఇచ్చే షణ్ముఖ్ తన అన్న ఒక అమ్మాయిని మోసం చేస్తుంటే మాత్రం తప్పని చెప్పలేకపోవడం కూడా ఇవాళ అతని అరెస్ట్కి కారణం అని చెప్పవచ్చు. ఇలా ఫన్ బకెట్ భార్గవ్, పుష్ప నటుడు జగదీష్, పక్కింటి కుర్రాడు చందు, షణ్ముఖ్ జశ్వంత్ ఒక అమ్మాయి విషయంలోనే కేసులో ఇరుక్కున్నారు. చాలామందికి వయసు దాటిపోయిన తర్వాత సక్సెస్ వస్తుంది, కానీ వీళ్ళకి మాత్రం తక్కువ వయసులోనే సక్సెస్ వచ్చింది. జనాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఒక రకంగా వీళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వచ్చిన క్రేజ్ని నిలబెట్టుకోవడంలో మాత్రం తడబడుతున్నారు. వీరి మీద వచ్చినవి ఆరోపణల, వాస్తవాల అన్న విషయం పక్కన పెడితే అసలు ఆరోపణలు వచ్చే స్థాయికి ఎందుకు వెళ్ళడం అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఒకప్పుడు నటులు ఎలా ఉండేవారు? ప్యాకప్ చెప్పారా, మేకప్ తీసేసామా, ఇంటికి వచ్చేసామా, ఫ్యామిలీతో సరదాగా గడిపేశామా?
పేరు, పలుకుబడి, ఆస్తులు సంపాదించామా, వాటిని నిలబెట్టుకున్నామా అన్నట్టుండేవారు. అఫ్కోర్స్ కొంతమంది నటులు దానాలు చేసి జల్సాలు చేసి పోగొట్టుకున్నారు కావచ్చు, కానీ చాలామంది మాత్రం లైఫ్ విషయంలో సీరియస్గా ఉన్నారు. చిరంజీవి, మహేష్ బాబు నుంచి నాని, నిఖిల్, విశ్వక్సేన్, విజయ్ దేవరకొండ వంటి యంగ్ హీరోల వరకు తమ సక్సెస్ని, క్రేజ్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఒక్క యూట్యూబర్స్ విషయానికి వచ్చేసరికి ఈ విషయంలో తప్పటడుగులు పడుతున్నాయి. అమ్మాయిల మాయలో పడి కెరియర్ని నాశనం చేసుకుంటున్నారు. అలా అని అమ్మాయిలకు దూరంగా ఉండాలంటే అవసరం లేదు. అమ్మాయిని బాధ పెట్టాలి, మోసం చేయాలి, పాడు చేయాలి అన్న ఆలోచనకు దూరంగా ఉండాలి. అప్పుడే ఒక మెగాస్టార్, ఒక సూపర్ స్టార్ రేంజ్కి ఎదుగుతారు. ఏ తప్పు చేయలేదనేది